ఏరా ఆమ్లెట్ వేయడం ఎంతసేపు రా? ఉప్పు ఎక్కువ తినేసి ప్రతిసారి ఇలాగే అరుస్తుంటాడు. ప్రతి చిన్నదానికి సీరియస్ అయిపోతుంది. చీ చీ తినాలి మంచిగా. వస్తున్నా ఆగరా బాబు, ఓ అరుస్తున్నావు. మంచి 4 బూందీ ప్యాకెట్లు, కారపూస, అమ్మ పంపించిన ఆవకాయ కూడా ఉంది. అయినా నీకు ఆమ్లెట్ పిచ్చేంట్రా? మ్యాన్షన్ హౌస్ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ రా. మా బాలయ్య బాబు విజయశాంతి లాగా. ఎంసీ ఆవకాయ ఇంకా కేక్ కాంబినేషన్ మా చిరంజీవి రాధిక లాగా. అవును, మనం ఉన్నగాడేట్రా 31st రోజు కూడా మన ఇద్దరం ఏంట్రా బాబు? అది కొంచెం బిజీగా ఉన్నాడు రా. ఏ ఎవరైనా అమ్మాయితో? అదే రేపు మన బుడ్డాడు సినిమా రిలీజ్ అవుతుంది కదా ఆంధ్ర వాళ్ళ. ఆ తర్వాత సింహాద్రి 175 days ఫంక్షన్ ఒకటి ఉంది. ఫుల్ బిజీ మనోడు. ఇంకా మనకేం దొరుకుతాడు? ఆడితో కొంచెం టచ్లో ఉండండి. రేపు సినిమా అటు ఇటు అయినా మనమే ఓదార్చాలి. రే 20 సంవత్సరాలకే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు రా మా బుడ్డాడు. ఒక 10 సంవత్సరాలు దాటాక అని కొట్టేవాడు ఎవడు ఉండడే. మా బుడ్డాడు ఆల్రౌండరే. అయినా సినిమా అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం లేదే. ఈ సంవత్సరంలో ఎవరెంత పెద్ద ఫ్లాప్ కొట్టారో గుర్తుందిగా? ఓ కళ్యాణ్ బాబు మీద పడిందని ఈ కన్ను 6 రెట్లు వరుస కొట్టినాడు. ఇప్పుడు కుర్రోళ్ళందరిలో ఎంత ఫాలోయింగ్ ఉందో చూసావుగా. ఇందాకేదో 10 ఏళ్ళు అన్నట్టున్నావు. ఆ 10 ఏళ్లలో ఇలాంటి ఫ్లాపులు 10 వచ్చినా మా వాడి పేకలేరు. అబ్బచ్చా, రేపు సంక్రాంతికి మా వాడు లక్ష్మీ నరసింహ అంజీ రిలీజ్ అవుతున్నాయి కదా, అప్పుడు చూపిస్తాం మేమేంటో. అదే చూసుకుందాం. అసలు అంజీ బడ్జెట్ ఎంతో తెలుసారా నీకు? కోడి రామకృష్ణ డైరెక్షన్, గ్రాఫిక్స్ పగిలిపోయాను టాకు. గట్టికి కొడతాం ఈసారి. ఒక ఇంద్ర, ఒక ఠాగూర్, ఒక అంజీ, హ్యాట్రిక్ కొడతాం చూడు ఈసారి. ఆపరే, మా బాలేబాబుకి బడ్జెట్తో సంబంధం లేదురా. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఒక్కొక్కడికి పూనకాలే. అయినా మా వాడికి గ్రాఫిక్స్తో పని ఏంటే. రే చూస్తుండు, అంజీ తెలుగు సినిమా గర్వపడే రేంజ్లో ఆడుద్ది. మీలాగా 60 నుంచి 60 తెచ్చుకున్న లక్ష్మీ నరసింహలా కాదురా. రే వాళ్ళు సినిమా తీశారు, అది రీమేక్ సినిమా అయితే ఏంటి, మన స్టోరీ అయితే ఏంటి? మన హీరో కష్టపడలేదా లేదా యాక్ట్ చేయలేదా? అక్కడున్న మంచి సినిమాని మన వాళ్ళకి చూపిద్దామని మా బాలయ్య బాబు చేశాడురా. ఇప్పుడు ఈ ఆమ్లెట్ సూపర్ ఉందిరా, దీని క్రెడిట్ వేసినోడు నీకు ఇవ్వాలా లేక గుడ్డు పెట్టిన కోడికి ఇవ్వాలా? వేసింది నేనే కాబట్టి నాకే ఇవ్వాలి. అలాగే ఈ సినిమా క్రెడిట్ కూడా మా బాలయ్య బాబు. నీకేదో అంత దొరక ఈ రీమేక్ అని తొలిగి. ఇదంతా కాదురా, లాస్ట్ టైం క్లాష్ అయింది ఇప్పుడు. బాలేవాడి బాసు మంజునాథకి హిట్ కొట్టింది ఎవరు? ఈసారి కూడా శివుడు సెంటిమెంట్ మాకు బాగా కలిసి వచ్చి హిట్ కొట్టేది మేమే. రే సెంటిమెంట్ల గురించి మాట్లాడరా. లాస్ట్ 2 హిట్లు ఏంటి? సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇప్పుడు లక్ష్మీ నరసింహ. సింహ అనే పేరు మా వాడికి బాగా కలిసి వచ్చింది. ఈసారి కన్ఫామ్గా కొడతాం. అయితే నెక్స్ట్ సినిమా పేరు సింహ అని పెట్టుకుంటారా, ఇంకా పెద్ద హిట్ అయింది. ఏడ్చావులే, అది మా బాలయ్య బాబు చూసుకుంటాడు. కానీ లాస్ట్ టైం సంక్రాంతికి ఏం జరిగిందో తెలుసుగా? నరసింహనాయుడు, మృగరాజు ఎవరు గెలిచారో తెలుసుగా? ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇక్కడ. ఒరే ఇంద్ర అన్ని రికార్డులు కొట్టేస్తాను, ఇంకా నరసింహనాయుడు గురించి మాట్లాడతాంట్రా. ఇంద్రాలో డాన్స్ చూసావుగా, ఇండియాలోనే దాన్ని కొట్టే మగవాడు లేడు. మా వాడు డైలాగ్ డెలివరీ చూసావుగా? పెద్ద అయిన తర్వాత ఆ గ్రేస్ ఉన్న హీరో మా వాడే. బ్లడ్. అయినా మీలాగా మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదురా. మా వాడు సొంతగా పైకి వచ్చినాడు. ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం అంటే పెద్ద సముద్రంలో ఈదటం లాంటిది. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్తో రావడం అంటే అదే సముద్రంలో నడుంకి రాయి కట్టుకొని ఈదడం లాంటి. నా బొంగులేరా. ఏంట్రా బొంగు? నీతో నాకు డిస్కషన్ ఏంటా? ఎల్రా ఇల్లు. మాకు లేవా కోపాలు, ఆత్మాభిమానాలు? ఎవరికి ఎక్కువ? ఆత్మాభిమానం కన్నా బాలయ్య బాబు మీద ఉన్న అభిమానం ఎక్కువ. ఆయనకన్నా ఎవడు ఎక్కువ కాదు నాకు. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తమ్ముడు ఏంది ఇది? ఆమ్లెటా? ఇంత ఉప్పు టూత్పేస్ట్లో ఉంటే బాగుంటుంది కానీ ఆమ్లెట్లే కాదయ్యా. ఐఎమ్ సారీ సార్,
गलती से प्लेट एक्सचेंज हो गया है, ये वो टेबल का है सर, मैं चेंज कर देता हूँ. Hey, you stop. I go. మీరు చెప్పేస్తా నా కొడుకు ఇన్స్టాల్ చేసాను. సర్లే కానీ ఎలా ఉన్నావు? ఏంట్రా అవుతారో ఇంకా అలాగే ఉన్నావు, తినడం మొదలు పెట్టావు అసలే. తింటున్నాలేరా. సర్లే ఇంతకీ ఏం చేస్తున్నావు? ఏముందిరా, రొటీనే, జాబ్ చేస్తున్నా. కొంచెం రిలాక్స్ అవుదామని వచ్చా. నువ్వేం చేస్తున్నావు? మన అప్పట్లో అనుకున్నదేరా, పెళ్లి చేసుకుని వచ్చిన కట్నంతో బిజినెస్ పెట్టుకున్నా. పర్లేదురా, బాగానే గుర్తు పెట్టుకున్నావు. ఆపరే, నాకు చిరంజీవి కనిపించినప్పుడల్లా నువ్వే గుర్తొస్తారా? మన కాలేజీలో నీకన్నా పెద్ద ఫ్యాన్ ఎవరున్నారు? అబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ వదిలే. ఆ పెంట ఇంకా గుర్తుంది. 13 ఏళ్ళైందిరా మనం మాట్లాడుకొని. వారిని నిజమే కదరా, కాలేజ్ అయిపోయాక గొడవలు పడితే స్కోప్ ఎక్కడ ఉంటుందిరా కలవడానికి? అప్పుడు మజాది లేరా, ఏజ్లో జరగాల్సింది ఆ ఏజ్లో జరగాలి. అవే కదా మనకి మెమరీస్. అవునరా, మన హీరోయిన్ కోసం కొట్టుకుని అప్పుడు వేస్ట్ చేసిన టైం చూస్తుంటే చాలా పిల్లతనంగా ఉందరా. నిజమేరా, ఏముంది, మనం రియలైజ్ అయ్యడానికి జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. రే, నీకు ఈ వేదాంతం సూట్ అవ్వదులే కానీ 11th సినిమా వస్తుందంట కదా, ఏంటి హడావుడి? ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళే రోజులు ఎప్పుడో పోయినాయిరా. ఇప్పుడంతా ఫ్యామిలీతో సండే ఫస్ట్ షోలే, అది కూడా సినిమా హిట్ అయితేనే. కాకపోతే ఈసారి బాగా లాగేస్తుందిరా ఫస్ట్ డే వెళ్ళాలని. మరున్నదా, బాస్ ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వస్తున్నాడు. నాకే ఇలా ఉందంటే హార్డ్ కోర్ ఫ్యాన్వి, నీకెలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్. ఆ నెక్స్ట్ డేనే మన బాలయ్య సినిమా కూడా ఉందిగా. అస్సలు ఆ ట్రైలర్ ఏముందిరా, బాలయ్యని అలా రాజులా చూస్తుంటే చేతి మీద వెంట్రుకలు నించుంటారా, దాన్ని ఏదో అంటారు, గూస్ బంప్స్ రా. అదే బాలయ్య పౌరాణికం సూపర్ కాంబినేషన్ రా. అదే మన మ్యాన్షన్ హౌస్ ఆమ్లెట్ లాగా. ఇందాక రోడ్డు మీద 2 పోస్టర్లు చూస్తుంటే ఒకసారి రీల్ మొత్తం గిర్రం తిరిగిందిరా. అయినా అప్పట్లో ఫ్యాన్ వార్లతో పోల్చుకుంటే ఇప్పుడు కొరోనా కొడుకులు నిజంగా పిల్లనా కొడుకులే. ఈ పోస్టర్లు చూడగా నాకు సేమ్ ఫీల్ రా, సేమ్ గూస్ బంప్స్. అంతా బాగానే ఉంది కానీ ఈ నా కొడుకులే అరవదాంతో కంపేర్ చేసి రీమేక్ అని డిగ్రేడ్ చేస్తున్నారా. అరే ఏదో వంక కావాలరా మాట్లాడుకోవడానికి. ఎప్పుడో చెప్పాను నీకు రీమేక్ల గురించి, అప్పుడు మా హీరో చేశాడు, ఇప్పుడు మేవాడు చేశాడు, దాంట్లో పెద్ద తప్పేమని చెప్పు. సర్లే కానీ ఈసారి నీ ఫ్యామిలీకి హ్యాండ్ ఇచ్చే, మన ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. 11th ఖైదీ 150, 12th గౌతమిపుత్ర శాతకర్ణి. డన్, పద మరి. ఎక్కడికి? 10 ఏళ్ళు వెనక్కిరా. ఒక హీరోని అభిమానించినంత మాత్రాన మరో హీరోని ద్వేషించాల్సిన అవసరం లేదు. మన అభిమానం మన హీరో రేంజ్ని ఎంత పెంచుతుందో మనం పడే గొడవలు మనల్ని అంతే దిగజారుస్తాయి. రియలైజ్ అవ్వాలా లేక దిగజారాలా అంతా మన చేతుల్లోనే ఉంది. మన కొన్నా కొడుకులకి లైక్ కామెంట్ షేర్ చేయమని చెప్పాలరా. చెప్తారులేరా. రేపు సమ్మర్కి మా కాటం రేట్ కుమ్మేస్తా. అదే సమ్మర్కి మా పుల్దాసు ఇంకా పేరు పెట్టలేదులే. సబ్స్క్రైబ్ చెప్పండి. సబ్స్క్రైబ్ కొడతారులే.